అవునుల్లా భూములు ఆగమవుతున్నాయి అంటే ఏ రైతు ఊకుంటాడు చెప్పుర్రి. భూముల జోలికి వస్తే ఎంత లెక్కనైనా పోతారు కానీ భూముల జోలికి వస్తే మాత్రం ఊకోరు. కన్న తల్లి ఎంతనో, కడుపులో పుట్టిన పిల్లలు ఎంతనో, సాగు చేసేటి భూమి కూడా అంతే రైతులకు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది కానీ సీదా వార్తలకు పోదాం పర్రి, అసలు ముచ్చటేందో తెలుస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లాల భూముల కొరకు పెద్ద యుద్ధమే నడుస్తుంది. రాజోలి మండలంలో ఉన్న పెద్ద దన్వాడ, చిన్న దన్వాడ నడుమ ఇథనాల్ ఫ్యాక్టరీ కడుతుంటే కట్టొద్దని రైతులు అడ్డం తిరిగిన ముచ్చట, ఆగబట్టిన పోలీసుల మీదకి మరలబడ్డ ముచ్చట ఎరుకున్నదే కదా. అగోగట్ట మరలబడ్డందుకు ఓ 50 మంది రైతుల్ని అరెస్ట్ చేసి బండ్లేసుకొని పోలీస్ స్టేషన్ కు తోలుకపోయారు రాత్రి. చల్ మా మీదకి మరలబడతారా, ఫ్యాక్టరీ కడతామంటే అడ్డం తిరుగుతారా అని ఆగంగా కొట్టిరట పాపం రైతుల్ని పోలీసోళ్ళు. రైతులని ఏం చేయాలనుకున్నారు ఇంతకు నాకు అర్థం కాదు. రైతులను కనపడని అగ చూసిరా, తొడలు వాతలెక్కినాయి, మీ చేతులు వాసినాయి. ఆడోళ్ళున్నారు అండ్లా మగోళ్ళున్నారు. చెత్త కొట్టి గిట్లా బండ్లెక్కిచ్చిర్రు. గిట్ట కొట్టిన ముచ్చట అక్కడి ఎమ్మెల్యే సార్ గారికై చెల్లాళ్ళేమన్నా రైతులు అనుకున్నారా లేకుంటే రౌడీలు అనుకున్నారా? ఏడికి తోలకపోతురు బండ్లెక్కిచ్చి గట్టెట్ట కొడతారని మస్తు గరమైండు పోలీసుల మీదకి. ఎమ్మెల్యే సార్ అడుగుతుంటే పోలీసులు ఒక్కట్లేదు రెండు లేదు, గట్ట పట్టకపోయిన వాళ్ళ దాంట్లో ఓ 12 మందిని జైలుకు పంపించిరట కూడా. వాళ్ళు ఏం తప్పు చేశారు? ఎందుకు పరిచయాలు చూసా వాళ్ళు మంచిగా తిండి మన ఇంత ముడిపడుతుంది. అయితే ఇథనాల్ ఫ్యాక్టరీ కట్టేందుకు ఓ 6 నెలల ముంగటనే ముగ్గులు పోస్తే కట్టొద్దని అప్పుడే గవర్నమెంట్ ఆర్డర్లు వేసింది. అప్పటి సంది నిమ్మలంగానే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఫ్యాక్టరీ కట్టేందుకు సామాన్లు సటరా భూములకు పట్టుకొచ్చేటాలకు కట్టొద్దని రైతులు మరలబడ్డారు అన్నట్టు. మరి ఊకుంటారా? పంట పండేటి భూములు ఆగమైతుంటే కుక్క పని కుక్క, నక్క పని నక్క చేయాలంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా పోలీసు వాళ్ళ హుషారేందో తెలవట్లేదు. మరి భూముల్ని ఆగం చేయొద్దని అడ్డం తిరిగినందుకు గీ తీరిగా బాధ పట్టిరి. ఎట చేతులు వచ్చినాయిరా నాయన మీకు అన్నం పెట్టేటి రైతుల్ని కొట్టేతందుకు.